హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బ్యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఐపీఎల్ టైంలో హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ ఎంత విపరీతంగా ట్రోల్ చేశారో మనందరికీ బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే గుజరాత్ టైటన్స్ అతను కెప్టెన్గా ఉన్నప్పుడు కప్పు కూడా సాధించగలిగాడు అతను. దాని తర్వాత ముంబైకి కెప్టెన్గా వచ్చాడు. సో విపరీతంగా అతన్ని ట్రోల్ చేశారు. మన T20 వరల్డ్ కప్ టూర్ కూడా అతన్ని పంపించొద్దు, అతను సరిగ్గా రాణించలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది విపరీతంగా కామెంట్స్ కూడా చేయడం చూసాం మనం. అయినా కానీ మన టీమ్ మేనేజ్మెంట్ అతన్ని పంపించింది. మొత్తానికి ఇప్పుడు T20 ఫైనల్లో ఒక హీరో అని చెప్పాలి. లాస్ట్ ఓవర్ చాలా అద్భుతంగా అతను వేశాడు. సో అతని గురించి మీరు ఏం చెప్తారు? హార్దిక్ పాండ్యా గురించి చెప్పాల్సి వస్తే లాస్ట్ అంటే ఐపీఎల్ సీజన్ ముందు, ఐపీఎల్ సీజన్, T20 వరల్డ్ కప్ సీజన్, వీటి గురించి మాట్లాడాల్సి వస్తే విపరీతమైన ట్రోల్స్ కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే ముంబై ఇండియన్స్లో ఉన్న హీరోని గుజరాత్ టైటన్స్ తీసుకొని 2 సీజన్స్లో హీరోని చేసింది. సో దాన్ని పరిగణించిన టీమ్ మేనేజ్మెంట్ ఎవరైతే రిలయన్స్ నీతా అంబానీ గారు వీళ్ళు ఏంటంటే హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ పిలిచారు. అది కాకుండా రోహిత్ శర్మకి ఏంటి అంటే కొంత రెస్ట్ అవసరం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫర్దర్గా రోహిత్ శర్మ ఈజ్ గోయింగ్ టు బి రిటైర్డ్. సో ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది కొత్త ట్రెండ్ ఏం కాదు. కెప్టెన్ ఆడుతూ ఉన్నప్పుడు రెండో కెప్టెన్ని అంటే ఫ్యూచర్ కెప్టెన్ని ప్రిపేర్ చేయడం అనేది ఈవెన్ ధోనితోనే స్టార్ట్ అయింది. ధోని ఆడుతూనే కోహ్లీని తీసుకొచ్చి కోహ్లీని కెప్టెన్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం అది ఇండియా టీంలోనే కాకుండా ఈవెన్ ఐపీఎల్లో కూడా రీసెంట్ దీంట్లో రుతురాజ్ గైక్వాడ్ని టీం కెప్టెన్ని చేశాడు. అది ఒక సాంప్రదాయంగా మొదలైంది. కాకపోతే నెగిటివ్ వార్తలు జరిగినాయి. ఎందుకంటే అక్కడ టీం కెప్టెన్గా ఉన్నవాన్ని బలవంతంగా తీసుకొచ్చారు అని. అదేంటి అంటే గుజరాత్ వాళ్ళు కొంచెం అతనికి అగెనెస్ట్ అవ్వడం, అది కాకుండా ఏంటంటే రోహిత్ అభిమానుల ఓవర్ థాట్ వల్ల ఏమైంది అంటే ఇతన్ని ఇక్కడ రోహిత్కి అగెనెస్ట్గా తీసుకొచ్చారని ఇక్కడ అనుకున్నారు. కానీ రోహిత్ గోయింగ్ టు బి రిటైర్డ్ కాబట్టి మనకు రీప్లేస్మెంట్ అవసరం, దాన్ని ఇప్పటి నుంచి బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో అతన్ని వెనక్కి తీసుకొచ్చారు. మరి అతన్నే ఎందుకు తీసుకొచ్చారు అని అంటే రిజల్ట్సే చెప్తున్నాయి. మీరు చూస్తే అంత ట్రోల్ కాబడిన హార్దిక్ పాండ్యా హీరోగా నిలిచాడు కదా వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్లో. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ హార్దిక్ పాండ్యా. ఏంటంటే మీరు క్యారెక్టరైజేషన్స్ గురించి తీసుకోవాల్సి వస్తే ఈ మన ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో కోహ్లీతో స్టార్ట్ చేసి రోహిత్ అండ్ పాండ్యా వీళ్ళని తీసుకొస్తే మీరు అసలు హార్దిక్ పాండ్యాని వెలుగులోకి తీసుకొచ్చింది ధోని. మీకు గుర్తుండి ఉంటుంది ఒక 10 years బ్యాక్ బంగ్లాదేశ్ సిరీస్లో లాస్ట్ ఓవర్లో మనం అంటే వీఆర్ గోయింగ్ టు లూజ్ ద మ్యాచ్, ఆ మ్యాచ్ని టర్న్ చేయగలిగాడు హార్దిక్ పాండ్యా. సో అతనిలో ఉన్న కెపాసిటీస్ని ఐడెంటిఫై చేసింది ధోని. సో అతను ఏంటి అని అంటే ఈజ్ ఏ ఆల్రౌండర్. లైక్ ఏంటంటే బ్యాట్తోనూ బాల్తోనూ కూడా టీంకి సపోర్ట్ అవ్వగలుగుతాడు. అది కాకుండా ఇప్పుడు మీరు అగ్రెషన్ విషయానికి తీసుకొస్తే కోహ్లీ అగ్రెషన్ అండ్ పాండ్యా అగ్రెషన్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. కానీ కోహ్లీ మోర్ ఎమోషనల్. ఆయన ఓటమిని తట్టుకోలేడు, డౌన్ అయిపోతాడు. అగ్రెషన్ ఈక్వల్గా ఉన్న అగ్రెషన్ కావాలి ప్లేయర్కి, అగ్రెషన్ ఉంటేనే అంటే ఆ బలం వస్తుంది వాళ్ళకి. బట్ కోహ్లీ ఒకవేళ అగ్రెషన్తో గోల్ని మీట్ అవ్వకపోతే డౌన్ అయిపోతాడు. కానీ హార్దిక్ పాండ్యా అట్లా కాదు. అది ప్రూఫ్. నేను అదే చెప్పాలంటే లైక్ ఏంటంటే అంత అంటే పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పడి టీమ్ చేంజ్ ఓవర్ తోటి ట్రోల్ కాబట్టి సీజన్ మొత్తం ఫెయిల్ అయ్యి ఐపీఎల్ సీజన్ కంప్లీట్గా అంటే ఒక గ్రేట్ కంబ్యాక్ లాగా ఉంటుంది అని అనుకున్న సీజన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. బట్ స్టిల్ ఇండియా టీమ్ మేనేజ్మెంట్ అతని పైన ఉంచిన నమ్మకాన్ని నిరూపించాడు. దట్ ఈస్ వాట్ ఈస్ హిస్ క్యారెక్టరైజేషన్. అది ఒక ఏ ప్లేయర్కైనా ఉండాల్సింది. ఏంటంటే
గ్రౌండ్లోకి దిగిన తర్వాత మనం ఏంటి ఎంజాయ్ చేస్తుంటాం, వాళ్ళు ఆడుతూ ఉంటే మనం ఎంజాయ్ చేస్తాం, మనకు తెలియదు వాళ్ళ పెయిన్ ఏంటి. ఆపోజిట్ టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళకు కూడా సిరీస్ అవసరం, వాళ్ళకు కూడా టీం విన్నింగ్ అవసరం. అలాంటి సిచ్యువేషన్లో ఆ టీంని మట్టి కరిపించి మనకు ట్రోఫీని తీసుకురావాలి అని అంటే టీం ప్లేయర్స్ అందరికీ చాలా ఎనర్జీస్ కావాలి. ఆ ఎనర్జీస్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ, ఈవెన్ సైకలాజికల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు. సో మీరు హార్దిక్ పాండ్యా లైఫ్ స్టైల్ని మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు విన్నారో లేదో, హార్దిక్ పాండ్యా క్రికెటర్ అవ్వడం కోసం మంత్స్ టుగెదర్ మ్యాగీ తిని బతికాడు. అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా చూసా, విన్నారు. సో అతను ఏంటి అంటే అతన్ని దాన్ని గెలుచుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు. ఆ విధంగా అతన్ని సైకలాజికల్ స్ట్రెంగ్త్ అనేది బాగా బిల్డ్ చేసుకున్నాడు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉన్నా, సరౌండింగ్స్ ఎలా ఉన్నా కూడా అక్కడ నిలబడగలిగే కెపాసిటీ, ఆ సైకలాజికల్ స్ట్రెంగ్త్ అనేది హార్దిక్ పాండ్యాలో మెండుగా ఉంటాయి. దట్ ఈజ్ వై ఈవెన్ మీరు కోహ్లీ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత వైస్ కెప్టెన్ని హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు కొన్ని సిరీసెస్కి పాండ్యానే కెప్టెన్గా పంపించారు, రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చి. బట్ ఎనీ టైమ్ అండ్ ఎవ్రీ టైమ్ ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, అన్ని సిరీస్ విన్ అయ్యాడు. చాలా అతని స్ట్రెంగ్స్ ఎలా ఉంటాయంటే సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అందువల్ల ఈవెన్ దో ఐపీఎల్ సీజన్ మొత్తం ఫెయిల్ అయినా కూడా ఇతను ఖచ్చితంగా రివర్ట్ అవ్వగలుగుతాడు. అతను మళ్ళీ టీం అంటే ఒక పెద్ద సిరీస్ అంటే వరల్డ్ కప్ సిరీస్లో దాని ఇంపార్టెన్స్ ఏంటి అతను అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు, బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాడు అని చెప్పేసి టీం మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది డెఫినెట్లీ. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇందాక మీకు చెప్పినట్టు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్ అవ్వగలిగే వాళ్ళలో హార్దిక్ పాండ్యా తర్వాత పంత్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పంత్కి ఆల్రెడీ అవకాశాలు ఇచ్చారు. కానీ పంత్ ఈజ్ అగైన్ లైక్ సిమిలర్ టు కోహ్లీ. ఇతనిలాగా అగ్రెషన్ ఇద్దరికీ ఉంటుంది, కానీ ఇతను ఏంటి అని అంటే డెప్త్, లైక్ ఏంటి అంటే ఒకవేళ ఈ ఒక గేమ్ ఫెయిల్ అయినా, లేదు అంటే ఒక ఓవర్ ఫెయిల్ అయినా, ఇప్పుడు మొత్తం ఒక T20లో తీసుకుంటే 4 overs స్పెల్ ఉంది అంటే ఒక ఓవర్ ఫెయిల్ అయినా రెండో ఓవర్కి బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఓకే, కోహ్లీ ఫెయిల్ అవడం మొదలైతే ఏమవుతుంది అని అంటే ఫెయిల్ అవుతూ ఉంటాడు, మళ్ళీ బ్యాక్ వచ్చాడు అని అంటే క్లిక్ అవుతాడు. ఇతను ఏంటి అంటే ఇమ్మీడియట్ గా పికప్ అవ్వగలుగుతాడు. పాండ్యా ఓకే, హార్దిక్ పాండ్యా పంత్ విషయానికి వస్తే అగ్రెషన్ అగైన్ ఏంటంటే ఒక పీక్స్కి వెళ్ళిపోతుంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఏంటి అని అంటే ఎప్పుడైనా ధోని ఎందుకు అంత పెద్ద సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు అని అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా అంతే కంపోజ్డ్గా ఉంటాడు. ఈ వ్యక్తి పాండ్యా ధోని లెవెల్గా కంపోజ్డ్గా ఉండడు, అగ్రెషన్ ఉంటుంది, హ్యూజ్ అగ్రెషన్ ఉంటుంది, కోహ్లీ లాగా పంత్ లాగా వీళ్ళలాగా అగ్రెషన్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం నీడ్ ఉన్నప్పుడు అక్కడ బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాడు, ఈయన కంపోజిషన్ చేయగలుగుతాడు. అక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఒక ఓవర్ ఫెయిల్ అయిందంటే ఈ ఓవర్లో మళ్ళీ కంట్రోల్ చేయగలుగుతాడు. దట్ ఈస్ వాట్ ఈజ్ హిజ్ కెపాసిటీ. ఆ సైకలాజికల్ స్ట్రెంగ్స్ అతనికి ఉన్నాయి. అది కాకుండా ఒక ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా పర్సనల్గా కూడా తను అంటే న్యూస్లో వింటున్నాం, అంటే అతని వైఫ్ డైవర్స్ ఇచ్చేసింది, ఈవెన్ తను T20 సెలబ్రేషన్స్ కూడా ఒక్కడే చేసుకున్నాడు, ఎవరు లేరు అక్కడ. మనం గ్రౌండ్లో చూస్తే కోహ్లీ అనుష్క శర్మతో మాట్లాడడం, వీడియో కాల్ మాట్లాడడం, సెలబ్రేట్ చేసుకోవడం చూసాం. రోహిత్ శర్మ తన డాక్టర్తో, తన వైఫ్తోనే చూసాం. జడేజా వాళ్ళ వైఫ్తోనే, డాక్టర్తోనే, ఇంకా అందరూ సూర్యకుమార్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైఫ్లతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం కప్ తీసుకుని ఒక్కడు కూర్చుని బాధపడుతున్నట్టు కనిపించింది వీడియో. కరెక్టే. ఎంత ఇండియాకి అంటే నేషనల్ టీమ్కి రిప్రజెంట్ చేసిన ఇండివిజువల్గా వాళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, ప్లేయర్స్కి కూడా. ఖచ్చితంగా ఏంటి అంటే పర్సనల్ లైఫ్లో జరుగుతున్న లైఫ్ ఈవెంట్స్ డెఫినెట్గా వాళ్ళ ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి. అది క్లియర్గా ఐపీఎల్ సీజన్లో కనబడింది. అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కాకపోతే డెఫినెట్లీ ఏంటి అంటే అది మనకు ఈవెన్ ఐపీఎల్ సీజన్ మొత్తం ఆ వార్త వెలుగులోకి రాలే, ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత వార్త వెలుగులోకి వచ్చింది.
ఏది అతను డైవర్స్ ఇది చేశారని. ఇతనే కాదు, ఈవెన్ దో అంతకు ముందు ఈ అంటే లైఫ్ ఈవెంట్స్ వల్ల కెరీర్ని బాగా పోగొట్టుకున్న వాళ్ళలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే దినేష్ కార్తిక్. అవును, దినేష్ కార్తిక్ లైఫ్ చాలా డేంజరస్ దీంట్లోకి వెళ్ళిపోయింది. బట్ ఎనీవే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అండ్ అట్ ద సేమ్ టైం అతని తర్వాత మళ్ళీ మొహమ్మద్ షమి అతనిది కూడా అలాగే జరిగింది. అగైన్ మళ్ళీ ఈ అందరి ఈవెంట్స్ లో మళ్ళీ వైఫ్స్ తోనే. ఆ తర్వాత చాలా అద్భుతంగా రాణించారు వాళ్ళు. అవును, ఇంకొక ప్లేయర్ శిఖర్ ధవన్, అతని లైఫ్ లో కూడా సేమ్ అగైన్ ఈ విడాకుల గొడవనే. సో దానివల్ల అతని కెరీర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఇదంతా ఈవెన్ దో వాళ్ళు ఎంత రిప్రజెంట్ చేసినా, నేషనల్ టీంకి ఎంత రిప్రజెంట్ చేసినా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండే గ్లిచెస్ కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఈవెంట్స్ కానీ, ఇలాంటి ఇబ్బందులు వాళ్ళ ప్రొఫెషనల్ కెరీర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సీజన్ మొన్నటి ఐపీఎల్ సీజన్ ఏదైతే ఉందో అక్కడ కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. బట్ దాని ఇంపాక్ట్ నుంచి ఇమ్మీడియట్గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దట్ ఈస్ వాట్ ఈస్ దట్ టీమ్ మేనేజ్మెంట్ డిసిజన్, టీమ్ మేనేజ్మెంట్ అతని మీద ఉన్న నమ్మకం. అలానే చాలా మంది ఫెయిల్ అయిన వారిని ఎలా పికప్ చేశారు, ఎలా సెలెక్ట్ చేశారు అని ట్రోల్ చేశారు. బట్ టీమ్ మేనేజ్మెంట్ అతని మీద ఉన్న నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. అండ్ డెఫినెట్లీ హీ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ కెప్టెన్ ఫర్ టీమ్ ఇండియా టీమ్.